క్రీస్తునందు సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య సందేశములోనికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనమందరము ధ్యానించుకునే సువిశేషం మార్కు శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనాలు 32 నుండి 34 వరకు. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనములో క్రీస్తు ప్రభు శిష్యులు క్రీస్తు ప్రభు మరి యెరూషలేమునకు వెళ్ళటం చూస్తూ ఉన్నాము. మరి తమందరూ కూడా యెరూషలేము వెళ్ళుచున్నప్పుడు వారికి ముందు క్రీస్తు ప్రభు సాగిపోవటం మనం చూస్తూ ఉన్నాము. మరి యేసు ప్రభువును చూసి శిష్యులందరూ కూడా ఆశ్చర్యపడి మరి అందులో కొంతమందిని పిలిచి మరి జరగబోయేటటువంటి సంఘటనల గురించి క్రీస్తు ప్రభు వారికి వివరిస్తూ ఉంటారు. మరి మనిషి కుమారుడు ప్రధాన అర్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడునున్నారు అని క్రీస్తు ప్రభు మరి ఆ శిష్యుల్లో కొంతమందికి వివరిస్తటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, ఆయన వారి చేతికి అప్పగింపబడి ఉన్నాడు, మరి ముళ్ళ కిరీటం పెట్టబడుచున్నాడు, ఆయన మీద ఉమ్మియబడను, కొరడాలతో కొట్టబడను, మరి ఆయన చేత సిలువ మోపించబడను అని అక్కడ ఉన్నటువంటి జరగబోయేటటువంటి సంఘటనలను ఎంతో క్లుప్తంగా వారికి యేసు ప్రభు వివరించడం చూస్తూ ఉన్నాము. కానీ మనిషి కుమారుడు 3వ నాడు పునరుత్థానమయ్యి తన తండ్రి పరలోక రాజ్యంలోనికి పోవచ్చున్నాడు అని మరి వారికి వివరించడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరి ఈనాటి సువిశేష పట్టణములో మనిషి కుమారుడు దెబ్బలు తిని ఆటుపాటులు తట్టుకొని మనం చేసినటువంటి పాపములు ఏమైతే ఉన్నాయో తన భుజ స్తంభాలపై వేసుకొని ఆ భారాన్ని ఆయన మోయటానికి తయారుగా ఉన్నాడు, సంసిద్ధముగా ఉన్నాడు. ఆయన మన కోసం ఆయన యొక్క ప్రాణాలను ధారబోయొచ్చున్నాడు. అంటే దీని ద్వారా మనకేమర్థమవుతుందో అంటే మనుష్య కుమారుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని కాపాడటానికి, మనల్ని రక్షించడానికి తన ప్రాణాలు సైతం నీ కోసం నా కోసం సమర్పించబోతున్నాడు. కాబట్టి మనందరం కూడా ఆయనకు నచ్చిన విధంగా జీవించాలి. క్రీస్తు ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుల గురించి ప్రార్థించు. అదొక్కటే మనం పాటిస్తే చాలు. మనం ఆయన యేసు ప్రభువుని సంతోషపరిచే విధముగా జీవించాలి. ఎందుకంటే నీ కోసం నా కోసం ఆయన ప్రాణాలు అర్పించినప్పుడు మరి మనందరం కూడా ఆయనకు నచ్చిన బిడ్డలముగా జీవించే భాగ్యాన్ని మనకు దయచేయమని ప్రార్థించేద్దాం. దేవుడు నిన్ను నన్ను మనందరినీ ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.